మనం ఫాక్స్కాన్ కంపెనీ గురించి డిస్కస్ చేసి వచ్చాం. చాప్టర్ 1లో అది ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉందని 300 acres ఆఫ్ ల్యాండ్ని నోయిడా ప్లేస్లో విచ్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఉత్తరప్రదేశ్ అండ్ ఢిల్లీ అక్కడ ఎక్వైర్ చేసుకోవడానికి రెడీగా ఉందని, తన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని సిద్ధం చేస్తుందని మనం ఫస్ట్ చాప్టర్లో తీసుకొచ్చాం. అయితే ఈ వీడియోలో మొత్తం నేను కంప్లీట్గా డిస్కస్ చేస్తాను, రిమైనింగ్ చాప్టర్స్ కూడా క్లోజ్ చేస్తాను. అయితే ఒకసారి మనం ఆలోచిస్తే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి, ఒక సపోర్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి 300 acres ఆఫ్ ల్యాండ్ అనేది ఎందుకు అవసరం? ఒకసారి ఆలోచించండి. అంత అవసరం లేదు కదా. ఒక 50 or 100 acres ఆఫ్ ల్యాండ్ ఈజ్ ఎఫిషియెంట్. బట్ ఇక్కడ 300 acres ఆఫ్ ల్యాండ్ అంటే ఏదో పెద్ద ప్లానింగే జరుగుతుంది. అండ్ ఆ పెద్ద ప్లానింగ్ జరుగుతుంది అనడానికి నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది ఇండియాకి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పడానికి కూడా నా దగ్గర రీజన్స్ ఉన్నాయి. నా దగ్గర కొన్ని ప్రిడిక్షన్స్ ఉన్నాయి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, దెర్ ఈజ్ అ యాక్చువల్లీ హిడెన్ ప్లేయర్ హూ ఈజ్ ప్లేయింగ్ ద గేమ్ దట్ ద కంపెనీ ఎన్విడియా. బికాస్ అక్టోబర్ 2023లో చూస్తే కనుక ఒక డీల్ అనేది వీళ్ళిద్దరి మధ్య జరుగుతూ వచ్చింది. ఆ డీల్ యొక్క సారాంశం ఏంటంటే, సూపర్ ఏఐ కంప్యూటర్ని వీళ్ళు రెడీ చేయాలనుకుంటున్నారు. దానికి ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్స్ అవసరమైనాయో అది ఎన్విడియా సప్లై చేస్తుంది. అలాగే ఏవైతే ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్ అసెంబ్లింగ్ చేయడానికి యూజ్ అవుతాయో అవన్నీ ఫాక్స్కాన్ కంపెనీ సప్లై చేస్తుంది. ఇలా ఒక సూపర్ ఏఐ కంప్యూటర్ని వాళ్ళు తయారు చేద్దాం అనుకున్నారు. నాట్ ఓన్లీ సూపర్ ఏఐ కంప్యూటర్స్ బట్ ఆల్సో రోబోటిక్స్ అండ్ బిగ్గెస్ట్ డేటా సెంటర్స్ ఎవర్ మేడ్ ఇన్ వరల్డ్. అండ్ ఈవీ వెహికల్స్ని కూడా వీళ్ళు రెడీ చేయాలనుకుంటున్నారు. అండ్ అటానమస్ వెహికల్స్ విచ్ ఆర్ ట్రైంగ్ టు రన్ వితౌట్ సపోర్ట్ ఆఫ్ మ్యాన్, ఇలాంటి వెహికల్స్ని వీళ్ళు రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి ఒక బిగ్గెస్ట్ డీల్ అనేది ఫాక్స్కాన్ అండ్ ఎన్విడియా అనే కంపెనీ మధ్య జరుగుతూ వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే, అది జరిగిన సంవత్సరానికి అంటే కరెక్ట్గా అక్టోబర్ 2024లో ఫాక్స్కాన్ కంపెనీ ఇండియా దగ్గరికి మాకు ఒక 300 acres ఆఫ్ ల్యాండ్ అనేది కావాలి, మాకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ పెట్టుకోవడానికి అనే ఒక ప్రపోజల్తో వస్తూ వచ్చింది. అండ్ అప్పటి నుండి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దీని మీద ఇంకా నడుస్తుంది. అది ఎంతవరకు జరగదు అనేది తెలియదు. బట్ ఇది జరిగితే కనుక ఇండియాస్ బిగ్గెస్ట్ డ్రీమ్ సెమీకాన్ ఇండియా, అంటే సెమీ కండక్టర్ చిప్స్ని తయారు చేసే ఒక బిగ్గెస్ట్ హబ్గా ఇండియా మారుతుంది. ఇప్పటి వరకు ఫార్మా హబ్గానే ఇండియా ఉంది వరల్డ్కి. బట్ ఇప్పటి నుంచి ఒక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కూడా ఉంటుంది. ఎలా అంటారా? ఈ ఫాక్స్కాన్ కంపెనీ అనేది ఇండియాకి రావడం వల్ల వాళ్ళు ఏవైతే సూపర్ ఏఐ కంప్యూటర్స్ని, రోబోటిక్స్ని, అలాగే డేటా సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నారో ఆల్ ఓవర్ ద వరల్డ్, వాటికి కావాల్సిన చిప్స్ అన్నిటిని ఇండియాలోనే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రెడీ చేసుకుంటున్నారు అన్నట్లు నాకు అనిపిస్తుంది. అప్పుడు ఇండియా అనేది ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ద సెగ్మెంట్ ఆఫ్ చిప్స్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ టు ద ఇండియా, యాజ్ వెల్ యాజ్ వాట్స్ కమింగ్ నెక్స్ట్ అనేది కనుక మనం చూడగలిగితే, ఇండియా ఈ అవకాశాన్ని కనుక ఖచ్చితంగా యూజ్ చేసుకోగలిగితే, అండ్ ఫాక్స్కాన్ కంపెనీ కూడా సేమ్ ప్లానింగ్లో ఉంటే కనుక ఇండియా అనేది ఒక బిగ్గెస్ట్ హబ్గా ఆ యొక్క చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి మారుతుంది. ఇది ఇలా అనడంలో ఏమాత్రం సందేహం లేదు. బట్ దీస్ ఆర్ జస్ట్ మై ప్రిడిక్షన్స్. I also don't know what is coming up. Let's see what happens in the future of this Foxconn investment in North India especially. ఇది కనుక జరిగితే ఇండియాలో ఒక గ్రేట్ జియో పొలిటికల్ చేంజ్ అనేది కూడా వస్తుంది. అండ్ దాని యొక్క జీడిపి కూడా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది. ఇలాంటి ఎన్నో బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ అండ్ అడ్వాంటేజెస్ అనేవి ఇండియాకు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఫాక్స్కాన్ ఇన్వెస్ట్మెంట్ని, ఈ ఫాక్స్కాన్ వీడియోని మీ ముందుకు తీసుకొస్తూ వస్తున్నాం.